నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్ లో ఇప్పుడు ఒక పాన్ ఇండియా సినిమా రాబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి అసలు ఎలాంటి అప్డేట్ లేకుండా రాజమౌళి గారు ఈ సినిమా షూటింగ్ ని కూడా స్టార్ట్ చేసేశారు. ఆల్రెడీ ఒడిశాలో ఒక షెడ్యూల్ అండ్ హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అసలు ఈ సినిమాలో మహేష్ బాబు గారు ఏ లుక్ లో కనిపించబోతున్నారు, అసలు ఏ క్యారెక్టర్ చేయబోతున్నారు అని అందరూ కూడా చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా మహేష్ బాబు గారి లుక్స్ కూడా అందరినీ సర్ప్రైజ్ అయితే చేస్తున్నాయి. రీసెంట్ గా ఆయన ఒక ఈవెంట్ లో కనిపించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా అయితే మారుతున్నాయి. అయితే రీసెంట్ గా ఈ సినిమా థర్డ్ షెడ్యూల్ కోసం మూవీ టీం అంతా కెన్యా వెళ్ళబోతున్నారు అని, అక్కడ ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేయబోతున్నారు అని ఒక టాక్ అయితే వినిపించింది. కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ నెక్స్ట్ వారణాసి సెటప్ లో అయితే ఉండబోతుందంట. ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాతనే మూవీ టీం అంతా కెన్యా వెళ్ళబోతున్నారు అని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ కాశీ సీన్స్ కోసం మెయిన్ గా ఒక సెట్ ను అయితే ప్రిపేర్ చేస్తున్నారంట. అయితే ఈ పర్టికులర్ గా ఈ సెట్ లో జరగబోయే సీన్స్ అన్ని కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. అయితే నార్మల్ గా ఇలాంటి పెద్ద పెద్ద సినిమాల కోసం భారీ సెట్లు వేయడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఈ మూవీ కోసం పర్టికులర్ గా ఈ సీన్స్ కోసం వేయబోతున్న కాశీ సెట్ మాత్రం చాలా భారీ బడ్జెట్ తో అయితే ఉండబోతుందంట. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టుగా ఈ సినిమా సెట్ కోసం దాదాపు 50 కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారంట మూవీ టీం. అసలు ఇంత ఖర్చు పెడుతున్నారా జస్ట్ ఒక్క సెటప్ కోసం అని చెప్పి అందరూ కూడా షాక్ అవుతూ కామెంట్స్ అయితే పెడుతున్నారు. నార్మల్ గా 50 కోట్ల బడ్జెట్ తో ఒక సినిమా చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇలా అంత బడ్జెట్ తో రిలీజ్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ అసలు రాజమౌళి గారు జస్ట్ ఒక్క సెట్ కోసం అంత ఖర్చు పెడుతున్నారు అంటే ఆయన ప్లానింగ్ ఏ రేంజ్ లో ఉందా అని అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు ఇది పాన్ ఇండియా సినిమా కాదు అని, పాన్ వరల్డ్ సినిమా అని అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేసుకుంటున్నారు. అసలు ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుంది అని జస్ట్ ఈ సెట్ తోనే మనకి చాలా క్లియర్ గా అయితే అర్థమవుతుంది. మరి అసలు ఈ సెట్ లో క్రియేట్ చేయబోతున్న సీన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అని తెలియాలి అంటే మనం సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. అసలు రాజమౌళి గారు ఇప్పటికైనా ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.